వెల్కమ్ బ్యాక్. ఏపీ పాలిటిక్స్ లో పీకే ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేతతో ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. టీడీపీ జనసేన కూటమికి 160 సీట్లు వస్తాయని పీకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పీకేని తాము తరిమేస్తే టీడీపీ తెచ్చుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తల చుట్టూ తిరుగుతోంది. దీనిపై నాయకులు, ప్రజలు ఏమంటున్నారు? మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్ లో చూద్దాం. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. ప్రతిభ, అయితే ఏపీలో పాలిటిక్స్ అన్నీ కూడా ఎన్నికల వ్యూహకర్తల చుట్టూ తిరుగుతున్నాయి. 2019 ఎన్నికల నుంచి కనుక తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకేని తీసుకొచ్చింది. ఆ సమయంలో దాదాపు 151 సీట్లను కూడా వైసీపీ కైవసం చేసుకున్నటువంటి విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా ఎన్నికలకి అత్యంత సమయం దగ్గర పడే కొద్దీ, అంటే ఇంకొక 2-3 నెలల్లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. ఈ సమయంలో అదే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం, తాజాగా 2 రోజుల క్రితం ఒకే విమానంలో కూడా ఇటు నారా లోకేష్ అదేవిధంగా పీకే ఇద్దరు అమరావతికి రావడం, అక్కడున్న పరిస్థితులను కొంతసేపు సుదీర్ఘ చర్చలు చేసిన తర్వాత 160 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వస్తాయని పీకే ప్రకటించడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించి ఏపీలో హాట్ పాలిటిక్స్ అయితే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మాత్రం జోష్లో ఉంది. పీకే తమ గూటికి రావడంతో అటు వైసీపీ మాత్రం తాము తరివేసినటువంటి ఎవరైతే పీకే ఉన్నారో వాళ్ళని తీసుకురావడం ఎంతవరకు ఇది అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మనతో ఇక్కడ స్టేడియంలో ఉన్నాం, ఏసీ స్టేడియం నెల్లూరులో. ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం, ఏమంటారు అని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అయితే ప్రధానంగా కూడా ఇక్కడ ఒకటే చెప్పుకోవాలి, ఏపీ పాలిటిక్స్ మొత్తం కూడా ఎన్నికల వ్యూహకర్తల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఇవాళ ఏపీ పాలిటిక్స్ అన్నీ కూడా ఎన్నికల వ్యూహకర్తల చుట్టూ తిరుగుతున్నాయి. అంటే పీకే 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు ఉన్నారు, ప్రస్తుతం టీడీపీ వైపు వచ్చారు, 160 సీట్లు అంటున్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు ఈ ప్రాంతీయ పార్టీలకి ప్రజల దగ్గరికి ఎన్నికల్లోకి వెళ్ళడానికి వ్యూహకర్తల అవసరం ఏముంది అని అడుగుతాను నేను ఫస్ట్. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వ్యూహకర్తలు రచించినటువంటి వ్యూహాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికల్ని ఆధారం చేసుకుంటూ ఎన్నికల్లోకి వెళ్ళి తప్పుడు హామీలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారే తప్ప ప్రజలకి అవసరమైంది ఏందనేది ప్రజల నాడి పట్టుకొని, ఓటర్ల నాడి పట్టుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమున్నాయి, వాళ్ళకి ఏవే మనం ఇస్తే వాళ్ళ రాష్ట్రాన్ని కావచ్చు, ప్రజలను కావచ్చు అభివృద్ధి చేయవచ్చు అని చెప్పేసి అనేటువంటి ఆలోచన, ధైర్యము నేటి ప్రభుత్వాలకైతే లేదనేది నా అభిప్రాయం. మరి ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ విషయాన్ని ఎత్తుకుంటే, ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి అని తెలిసిన వెంటనే ఆ పార్టీ వైపు వెళ్ళిపోయేసి ఆ పార్టీలో కొంచెం హంగామా చూపించేసి నా ప్రతిభతోనే వచ్చిందని చెప్పేసి అనేటువంటి ఆలోచన చేసేటువంటి, ఒక దురాలోచన చేసేటువంటి వ్యక్తి. పైపెచ్చు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడని అంటే, గతంలో ఇప్పుడు నాకు పోయిన ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్లో కూడా కొంతమంది ప్రశాంత్ కిషోర్ టీము నా కంటే తారసపడింది. ఎవరి కోసం పనిచేస్తున్నారయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని అన్నారు. మార్చి ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నివేదికను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ టీము ఇప్పుడు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోవటము, తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణించడం అనేది బీజేపీ, టీడీపీ, వైసీపీ 3 పార్టీలు ఒకటేననేటువంటి రహస్యాన్ని బహిర్గతం చేసేది అనేది నా యొక్క దృఢ ఆలోచన. అంటే ఇప్పటికే ఉచిత పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉచిత పథకాలు అనేకం పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ఇక్కడ ఉచిత పథకాలను ఎక్కువగా కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది, ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఉచిత పథకాలు అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అమలు చేయదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే, మేము ఇప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ చూస్తే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని చూస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు అయితే చేయదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత పథకాలు అనేటువంటి లేకుండా అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉచితాలు అని ఉచిత పథకాల కింద
అందరినీ సోమరిపోతులు చేసి రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ఖజానాన్ని గండికొడుతుంది. అయితే ఇంకా కూడా పబ్లిక్ వస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఇవాళ ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే 160 సీట్లు వస్తాయని కూడా చెప్తున్నారు. ఎలా తీసుకోవచ్చు అంటారు? 160 సీట్లు వచ్చే అవకాశం ఉందా టీడీపీకి? ఎవరు ప్రశాంత్ కిషోర్ గారు వచ్చినందువల్ల 160 సీట్లు వస్తాయంటారా? యాక్చువల్గా ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల 160 సీట్లు వస్తాయా అనేది మీరు సక్రమంగా ఖచ్చితంగా అడిగితే దాని సమాధానం మనం చెప్పగలం. అంటే ప్రధానంగా ఇవాళ ఏపీలో ఎన్నికలకు సంబంధించి వ్యూహకర్తలు చుట్టూ తిరుగుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఇవాళ నారా లోకేష్ గారిని కలిశారు. కలిసిన తర్వాత 160 సీట్లు వస్తాయి ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అంటున్నారు. ఎలా తీసుకోవచ్చు? అవకాశం లేదండి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కార్యకర్తలతో కూడిన బలమైన పార్టీ. అప్పుడు మన టైం బాగలేక అప్పుడు ఏదన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయినో ఒక్క ఛాన్స్ అనే నిదానంతోనో ఆయన మీద ఉండే ఒక నమ్మకంతో, ఆ యంగ్స్టర్ అని చెప్పి ఒక నమ్మకంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. తీరా ఆయన పరిపాలనా విధానం చూసిన తర్వాత, ఆయన ఎంచుకున్న మార్గాలు చూసినందువల్ల, ప్రజలు పడుతున్న అనేక ఇబ్బందుల వల్ల తిరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ అభివృద్ధి కావాలన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మున్ముందుకి వెళ్ళాలన్నా ఒక విజనరీ నాయకుడు ఉండాలనే ఒకసారి పొరపాటు చేసామనే ఈ టైంలో ప్రశాంత్ కిషోర్ రావడం అనేది మాకు ఏం పెద్ద విషయం, అది దాన్ని పెద్ద చర్చగా తీసుకోవాల్సిన అవసరంగా మాకేం అనిపించడంలా. ఎందుకంటే ఆల్రెడీ పీకే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వచ్చున్నారు. దేనికి వచ్చున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కుంటుపడిపోయి ఉంది. ఎప్పుడు చూసినా ఈ రాజకీయం ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయనకి ముఖ్యమంత్రిగా మనం కూర్చోబెడితే, బిఫోర్ 5 సంవత్సరాలు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చుట్టూతోనే తిరిగాడు. ఆయన వచ్చి పరిపాలించవయా దేవుడా అంటే ప్రజావేదికని కూల్చిపడేశాడు. ప్రజావేదికని ఎప్పుడైతే కూల్చాడో ఆయన మనసులో ఉన్న పరిపాలనా విధానం కొంచెం ఉలిక్కిపడేలా చేసింది. తర్వాత పేదలు పట్టుమని 5 రూపాయలకు భోజనం చేసి అన్నా క్యాంటీన్ మూసేశాడు. దాన్ని రాజన్న క్యాంటీన్ లాగా పెట్టి కూడా 5 రూపాయల భోజనం పేదవాళ్ళకి పెట్టవచ్చు. ఒక విజనరీ నాయకుడు, యంగ్స్టర్ అయ్యి, పరిపాలనా విధానం తెలిసిన వాడయి ఉండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగోగులు కోరుకునే నాయకుడు అయ్యి, ఫ్యూచర్లో కూడా ఆయనే సీఎం కావాలని కోరుకున్న నాయకుడు అయి ఉంటే ప్రజావేదికని కూల్చేవాడు కాదు, 5 రూపాయల అన్నం తీసి పక్కన పెట్టేవాడు కాదు. పాడిందే పాడరా పాసిపళ్ళ దాసిరి అన్నట్టు బిఫోర్ 5 సంవత్సరాలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్నారో, వారు కుటుంబాన్ని రోడ్ల పాలు చేయాలని చూస్తూ ఉన్నారో, అదేవిధంగా ముఖ్యమంత్రి స్థానంలో కూడా ఉండి 120 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని, ఎంపీలను పెట్టుకొని కూడా అపహాస్య ధోరణిలో, అక్కడ ఉన్నది సంఖ్యాబలం 20 మంది అయినా వాళ్ళ మీద కాళ్ళు దూవుతూ, వాళ్ళని ఎగతాళి చేస్తూ, ప్రజా సమస్యలు పక్కన పెట్టి, ప్రజల అభివృద్ధి ఏ విధంగా చేయాలనే ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి, ఎంతసేపు వాళ్ళ మంత్రుల చేత, వాళ్ళ ఎమ్మెల్యే ఇంకా కూడా ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇవాళ వ్యూహకర్తల చుట్టూ కూడా రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎలా తీసుకోవచ్చు అంటారు? యువకర్తలు ఏదైతే యువకర్తలు అనేవాళ్ళు ఉన్నారో, ప్రజా సంక్షేమం, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి, రాష్ట్రం బాగుండాలనే దాని మీద వాళ్ళ ఆలోచనతో ముందుకెళ్తుంటారు. దాంట్లో భాగంగా 2019 ముందు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా ఎటువంటి సంక్షేమ పథకాలు పెట్టాలా, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాలా, ప్రజలకు తెలియపరచాలనే దాని మీద ఒక రకమైన ధోరణితో ప్రజలను నమ్మించి అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్ని వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే ఇది లేకుండా అందరినీ, పేద ప్రజలను కూడా చాలా ఇబ్బందులు పెడుతూ, అరాచక పాలన చేస్తూ, దుర్మార్గమైన పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క బాగోగులు చూసే ముఖ్యమంత్రులుగా వచ్చారే కానీ ఇట్లా అరాచకం, దౌర్జన్యం,
ఒక దుర్మార్గమైన పరిపాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. దీన్ని ఆంధ్ర ప్రజలు క్షమించరు. అది మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే పరిస్థితి అయితే ఎన్నికల వ్యూహకర్తల చుట్టూ ఏపీ పాలిటిక్స్ అయితే తిరుగుతున్నాయి. అయితే ఎవరైతే గెలిచేటటువంటి అభ్యర్థులు ఉంటారో, గెలిచేటటువంటి పార్టీ ఉంటుందో వాళ్ళ పక్కనే పీకే ఉంటారు అని చెప్పి కొంతమంది పబ్లిక్ చెప్తున్నారు. మరోవైపు వ్యూహకర్తలు లేకుండా ప్రాంతీయ పార్టీలు ముందుకెళ్లే పరిస్థితి ఇవాళ లేదు అని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీలో మాత్రం 2019 ఎన్నికల సమయంలో పీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి అప్పుడు దాదాపు 151 సీట్లను తీసుకొచ్చానని చెప్పి చెప్తున్నారు. ఈసారి 160 సీట్లు టీడీపీ జనసేన కూటమికి వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల వ్యూహకర్తల చుట్టూ ఏపీ పాలిటిక్స్ తిరగడం మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా అయితే నడుస్తోంది అని చెప్పుకోవచ్చు. ప్రతిభ, ఓటీవీ. మురళీకృష్ణ, గతంలో వైసీపీ వ్యూహకర్తగా ఉన్నటువంటి పీకే ఇప్పుడు టీడీపీ అధినేతతో చర్చించడాన్ని వ్యూహకర్తల చుట్టూనే ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి అని చెప్పేసి పొలిటికల్ లీడర్స్ అంటుంటే, ప్రజలు మాత్రం వ్యూహకర్తల చుట్టూ కాదు, ప్రభుత్వం చేసిన వైఫల్యాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పట్టే ప్రజలు అనేది డిసైడ్ అవుతారు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఇవాల్టి మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్.